హాయ్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్, ఏమి రుచి! ఫ్రెంచ్ రెసిపీస్ని మనం ట్రై చేస్తున్నాం కదా. ఈ వారం మొత్తం కూడా ఫ్రాన్స్లో ప్రయాణం చేస్తూ ఉన్నట్లుగా ఫ్రెంచ్ రెసిపీస్ని, ఫ్రెంచ్ కుజీన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాము. ఫ్రెంచ్ గురించి బోల్డని విషయాలు తెలుసుకుంటూ ఉన్నాము. అది కూడా అన్నిటికంటే ముఖ్యంగా వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ మోడర్న్ కుకింగ్ స్టైల్స్, ట్రెడిషన్స్ అనమాట ఫ్రెంచ్. దాంట్లో మనం ఎప్పుడైతే ఆ కుజీన్స్ని, ఆ డిషెస్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటామో మనకు కూడా ఆ క్లాసిక్ టచ్ అనేది తగులుతూ ఉంటుంది. అందులో భాగంగానే మనం ఇప్పుడు వెళ్తూ ఉన్నాము. అందులో భాగంగానే ఈరోజు కూడా 2 డిషెస్ని మనం తయారు చేసుకోబోతున్నాము. అది కూడా ఈరోజు చేసుకుంటుంది ఏంటంటే ఒక మెయిన్ కోర్స్ని రెడీ చేస్తున్నాను. మెయిన్ కోర్స్ కూడా చాలా చాలా టేస్టీగా స్వీట్ టచ్ తోటి ఉండే ఒక అద్భుతమైన చికెన్ వెరైటీ. చికెన్ అంటేనే మనందరికీ బాగా నచ్చేదే కదా. సో అలాగే ఈరోజు మనం చేసుకోబోతున్న ఆ డిష్ పేరు హనీ రోస్ట్ కాన్ఫిట్ చికెన్. సో ఇందులో మనం వాడుతున్న ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసినట్లయితే చికెన్ స్టాక్ యూస్ చేస్తున్నాము, అలాగే చికెన్ వాడుతున్నాము. చికెన్ కూడా కర్రీ కట్ స్టైల్లో ఉంది. అలాగే ఒక ఆనియన్ కావాల్సి వస్తుంది, హనీ కావాలి, దాంతోపాటుగానే డ్రైడ్ రోజ్మెరీ, గార్లిక్ అంటే మన వెల్లుల్లిపాయలు, ఇంకా బేలీఫ్, బిర్యానీ ఆకు అంటాం కదా, సేమ్ అదే వాడుతున్నాము. ఇంకా అవసరానికి తగ్గట్లుగా సాల్ట్, పెప్పర్, కొద్దిగా గ్రీన్స్లో పార్స్లీ మాత్రం యూస్ చేస్తున్నాను మ్యారినేషన్ కోసం ఉపయోగపడే విధంగా. ప్రాసెస్ చాలా చాలా సింపుల్గా ఉంటుంది. కరెక్ట్గా ఫాలో అవుతూ ఉండండి, మనం నీట్గా రెడీ చేసుకోవచ్చు. అన్నిటికంటే ఫస్ట్ మనము బేసిక్గా మ్యారినేషన్ చేసుకోవాల్సి వస్తుంది. మ్యారినేషన్ డైరెక్ట్ దీంట్లోనే చేసేసుకుందాం. జనరలీ ఈ డిష్ ఏదైతే మనం చేస్తున్నామో ఈ డిష్లో ఏంటంటే డక్ తోటి యూస్ చేస్తారు వాళ్ళు. డక్ని యూస్ చేస్తూ ఉంటారు. బట్ మనం కొద్దిగా డక్ని ఎక్కువ ఇష్టపడం కాబట్టి మనం కూడా చేసుకోవడానికి కన్వీనియంట్గా ఉండేందుకు నేను చికెన్ తీసుకొని వాడుతున్నాను. కొద్దిగా చేంజ్ చేసాం అనమాట. బట్ ఎనీవే మొత్తం స్టైల్ అంతా సేమ్ ఉంటుంది. మీకు ఎవరైనా సరే డక్ ఇష్టపడే వాళ్ళు ఉన్నారు, డక్ అవైలబిలిటీ కూడా ఉంది అంటే మీరు దాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు. బట్ స్టిల్ వీఆర్ గోయింగ్ విత్ చికెన్ నౌ. సో ఫస్ట్ మ్యారినేషన్ ప్రాసెస్ మనం చేస్తూ ఉన్నాం. మ్యారినేషన్ కోసం అని చికెన్లో కొద్దిగా రోజ్మెరీ, సాల్ట్ అండ్ పెప్పర్, అలా చూస్తూనండి. వేర్ ఇట్ ఈస్, యా, ఫైన్గా చాప్ చేసుకొని పార్స్లీ కొద్దిగా వేసుకొని ఓకే. కొద్దిగా ఆయిల్, జస్ట్ మిక్స్ అవ్వడానికి కొద్దిగా నీట్గా వస్తుందనే ఉద్దేశంతో వేస్తున్నాం. అందులోనూ రోజ్మెరీ డ్రై వాడాం కదా, సో నీట్గా దాంట్లోకి కలిసిపోయి చికెన్ మొత్తానికి పట్టడం కోసం అని తీసుకున్నాం. సింపుల్ మ్యారినేషన్. ఇలా మ్యారినేట్ చేసుకొని దీన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక పావు గంట ఉంచుదాం. పావు గంట సేపు మ్యారినేషన్ అయిన తర్వాత గ్రిల్ చేసుకుంటాము. తర్వాత వేరే ప్రాసెస్ కూడా ఉంటుంది. జస్ట్ వెయిట్ ఫర్ 15 minutes. ఆల్మోస్ట్ 15 minutes అయిపోతుంది. ఈలోపు మనము గ్రిల్ పెట్టుకుందాం. ఎందుకంటే చికెన్ గ్రిల్ చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి గ్రిల్ ప్యాన్ పెట్టుకొని అది వేడైన తర్వాత చికెన్ తీసుకొచ్చి దీని మీద షిఫ్ట్ చేద్దాం డైరెక్ట్గా. యా, మ్యారినేషన్ అయిపోయింది. కొద్దిసేపు ప్యాన్ వేడయ్యేంత వరకు ఇక్కడ పెట్టుకున్నామంటే చల్లదనం కొద్దిగా తగ్గుతుంది కదా డైరెక్ట్గా లేకుండా. సో ప్యాన్ వేడి అవ్వడానికి వెయిట్ చేస్తున్నాం మనం. ఈలోపు ఇందులో కట్ చేసుకోవాల్సినవి ఏవైనా ఉన్నాయంటే జస్ట్ ఇది డైరెక్ట్గానే వెళ్ళిపోతుంది. ఇన్ కేస్ దీంట్లో కూడా వేసుకోవచ్చు అనమాట. ఆనియన్ చాప్ చేసుకుందాం. There it is. ప్యాన్ వేడైంది. ఇందులో డక్ యూస్ చేసేటప్పుడు ఏమవుతుందంటే డక్కి ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది కదా, ఆ ఫ్యాట్ అంతా కూడా దీంతో పాటు
గ్రిల్ అవుతుంది, అది కూడా బయటకు వస్తుంది, దానివల్ల అది ఒక సపరేట్ టేస్ట్ వస్తుంది. మనం ఇక్కడ డక్ వాడట్లేదు, చికెన్ వాడుతున్నాం కాబట్టి కాస్త ఆయిల్ ఎక్కువ వేసుకున్నా కూడా బెటరే. మోరోవర్ కొద్దిగా ఫ్యాటీ చికెన్ ఉన్నా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. దీనికి కూడా లైట్గా ఫ్యాట్ ఉంది, చూస్తున్నారు కదా ఇలాగా. సో అది గ్రిల్ అవుతూ ఉంది, మనం మిగతా పని కంటిన్యూ చేద్దాం. సో మన చాపింగ్ వర్క్ అవుతోంది, ప్యారలల్గా గ్రిల్ కూడా అవుతోంది. సో తర్వాత ఇప్పుడు మనం ఏంటంటే రెండో ప్రాసెస్ హనీ గ్లేజ్ కోసం అని ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకుంటున్నాం అనమాట. జస్ట్ ఆనియన్ చాప్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మీరు ఒకవేళ ఆనియన్ ముందే మ్యారినేట్ చేసి కానీ క్రష్ చేసి కానీ చాప్ చేసి కానీ క్రష్ చేసి కానీ మ్యారినేషన్ ప్రాసెస్లో కూడా మనం ఈ గార్లిక్ యూస్ చేసుకోవచ్చు. ఈ గార్లిక్ని మ్యారినేషన్లో వేస్తే ఇప్పుడు మనం హనీ గ్లేజ్లో గార్లిక్ అవాయిడ్ చేయొచ్చు అనమాట. సో ఏ ప్లేస్లో అయినా సరే గార్లిక్ కొద్దిగా పడిందంటే మనకు ఆ ఫ్లేవర్ వస్తుంది కాబట్టి దాన్ని వాడుతూ ఉంటాం. సో చాపింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. అండ్ వీఆర్ గోయింగ్ ఫర్ హనీ గ్లేజ్. దీనికోసం సపరేట్గా ఇంకో ప్యాన్ పెట్టుకొని రెడీ చేసుకుందాం. కొద్దిగంత ఆయిల్ వేసుకొని, కాస్త ఎక్కువే పడుతుంది పర్లేదు. ఇందులో ఒక్కొక్కటిగా వేసుకుంటాం అనమాట. ఫస్ట్ గార్లిక్ తర్వాత ఆనియన్ తర్వాత బే లీఫ్ వేసుకొని వంట ప్రాసెస్ కంటిన్యూ అవుతుంటుంది. చేసుకుందాం అనుకుంటున్నారు ఎప్పుడైనా? ఈజీగానే ఉంది కదా, ఇంగ్రీడియంట్స్ అంతా మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్సే ఉన్నాయి. ఆనియన్ కాస్త ఎక్కువైనట్లుంది, బట్ తగ్గించుకున్నా చాలు. బట్ ఓకే, గో. బే లీఫ్ వేస్తున్నా. అండ్ హనీ. థిక్ సాస్ లాగా తయారవుతుంది హనీ పడేసరికి. అద్భుతమైన ఫ్రేగ్రెన్స్ తోటి, ఫ్లేవర్స్ తోటి. అండ్ ఇంకొద్దిగా జ్యూసీగా ఆ విధంగా ఫ్లేవర్ఫుల్గా రావడానికి దీంట్లో కొద్దిగా చికెన్ స్టాక్ వేస్తున్నాను. సరిపోతుంది ఇనఫ్. కొద్దిగా సాల్ట్ అండ్ పెప్పర్, జస్ట్ మన టేస్ట్ కోసం అంతే, కంప్లీట్లీ ఆప్షనల్ అన్నట్టుగానే ఉంటుంది. ఆల్రెడీ చికెన్లో పెప్పర్ వేసుకున్నాం కదా, దాన్ని బట్టి పెట్టుకోవాలన్నమాట. సో ఇది గ్రిల్లింగ్ అయితే అయిపోయింది. ఐఎమ్ టర్నింగ్ ఆఫ్. ఈ సాస్ రెడీ అయిపోతే పని పూర్తి అయిపోయినట్లుగానే వీ కెన్ గో ఫర్ ఫైనల్ ప్రజెంటేషన్.
బాగున్నాయి కదా, చక్కగా ఉన్నాయి. ఎప్పుడెప్పుడు తిందామా అని నేను కూడా ఎదురు చూస్తున్నాను. ఇన్ఫ్యాక్ట్ ఫ్రెంచ్లో కంటే ఇలాంటివి బఫెలో వింగ్స్ అని యూఎస్లో బాగా ఫేమస్, బాగా తింటారు. వింగ్స్, ఐ మీన్ చికెన్కి సంబంధించిన వింగ్స్ తోటి తయారు చేస్తారనమాట. ఎనీవే, ఫింగర్ లిక్కింగ్ గుడ్ అంటే ఇదే. నిజంగానే వేళ్ళు చప్పరించుకున్న ఆపరు. బాగుంది. నేను ఇలా తింటూ ఉంటా, అలాగే స్టేషన్ని నెక్స్ట్ డిష్ కోసం కూడా రెడీ చేసుకుంటాను. ఈరోజు మనం ఫ్రెంచ్ డిషెస్ చేసుకుంటున్నాం కదా. ఒక అద్భుతమైన చికెన్ చేసేసాము, బాగా తిన్నాను, చక్కగా ఉంది. మీరు కూడా తయారు చేసుకోండి. అలాగే ఇంకొక డిష్ గురించి మనం ఇప్పుడు వెళ్తూ ఉన్నాము. చాలా సింపుల్గా ఉంది, ఆల్రెడీ చూసేసి ఉంటారు. దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్లో కూడా మెయిన్ పార్ట్ ఏంటనేది. నిజంగానే ఫ్రెంచ్ పీపుల్ కావచ్చు, యూరోపియన్ పీపుల్ కావచ్చు, ఎక్కువ పొటాటోస్ వాడుతూ ఉంటారు. అలాంటి పొటాటోకి సంబంధించే ఒక అద్భుతమైన రెసిపీని ఒకటి మనం తయారు చేసుకుందాం, క్లాసిక్ ఫ్రెంచ్ స్టైల్లో. సో మనం తయారు చేసుకోబోతున్న ఈ డిష్ పేరు పొటాటో పర్మెంతియన్. ఇన్ఫ్యాక్ట్ పర్మెంతియన్ అంటేనే పొటాటో అన్నట్టుగా వస్తుంది ఫ్రెంచ్లో, బట్ మనం ఫ్రెంచ్ స్టైల్లో చేస్తున్నాం కాబట్టి దానికి ఆ పేరు కూడా పెట్టారనమాట. జనరలీ దీనికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. దీంట్లో మనం వాడుతున్నాము బాయిల్ చేసుకున్న పొటాటోస్ యూస్ చేస్తున్నాము. జనరలీ ఏంటంటే బేక్ చేసి కూడా వాడుకోవచ్చు, బేక్డే ఎక్కువ వాడుతూ ఉంటారు. మనం బాయిల్డ్ పొటాటో వాడుతున్నాము, విత్ స్కిన్ అలాగే ఉంది. దీన్ని క్యూబ్స్ చేసుకున్న తర్వాత, అలాగే ఇక్కడ ఆనియన్ ఒకటి, వెల్లుల్లిపాయ, అలాగే వెల్లుల్లిపాయతో పాటుగా నిమ్మకాయ అనమాట. అంటే ఓవరాల్గా ఆనియన్స్, ఆలు, లెమన్ అండ్ గార్లిక్, వీటి కాంబినేషన్లో చేసుకుంటున్నాము. అవసరానికి తగ్గట్లుగా కాస్త సాల్ట్, పెప్పర్, ఇంకా బెల్ పెప్పర్స్ యూస్ చేస్తున్నాను. గార్నిష్ కోసం పార్స్లీ ఏదైనా ఉంటే అది కూడా వాడుకుంటాము. సో ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది. స్టార్ట్ చేసేద్దాము. కటింగ్ ఈ రెండింటిని చేసుకోవాల్సి వస్తుంది, బట్ ఇట్ వోంట్ టేక్ మచ్ టైమ్ ఐ బిలీవ్. కాబట్టి స్టవ్ వెలిగించేసుకుంటా. సో ప్యాన్ పెట్టేసుకొని రెడీ అయ్యేలోపు ఇవి కట్ చేసేసుకుందాం. సింప్లీ ఆనియన్ ఫైన్ చాప్ అవసరం లేదు, జస్ట్ క్యూబ్స్ లాగా చేసుకోవాలి. ఇది చూడ్డానికి సాలడ్ లాగా ఉంటుంది. చిన్న క్యూబ్స్ లాగా వస్తే సరిపోతుంది కాబట్టి ఆ విధంగా చేసుకుందాం. ఇనఫ్. అండ్ గార్లిక్ని మాత్రం ఫైన్ చాప్ చేసుకోవాలి ఆయిల్లో కలవడానికి. ఫ్రెంచ్ కానీ యూరోప్ కానీ ఈ స్టైల్స్లో ఎన్ని రకాల పొటాటోస్ అంటే అన్ని రకాల పొటాటో స్టైల్స్ ఉంటాయండి. పొటాటోతోటే అసలు ఏదో ఫ్యామిలీ ఉప్మా దీన్ని బతికేసినట్లు ఊళ్ళు పొటాటోలు దీన్ని బతికేస్తూ ఉంటాయి అన్నట్టు ఉంటుంది. అండ్ రెండోది ఏంటంటే పొటాటో వన్ ఆఫ్ ద చీపెస్ట్ ఫుడ్ అండ్ వన్ ఆఫ్ ది ఎడిబుల్, ఐ మీన్ టు సే, మన భాషలో చెప్పాలంటే స్టేపుల్ అనమాట. మనం ఎలాగైతే అన్నం తింటామో అలా తింటారు వాళ్ళు, రకరకాలుగా చేసుకొని దాన్ని ఆ విధంగా అనమాట. అంత స్టేపుల్ ఫుడ్ అది. బేక్డ్ వచ్చినప్పుడు ఆ టెక్స్చర్ డిఫరెంట్గా ఉంటుంది. బేక్ చేసినప్పుడు మనం అయితే బాయిల్ చేసుకున్నాం, ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఆ విధంగా పెట్టామన్నమాట ఆ రెసిపీ. నేను ఇక్కడ ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తున్నా. దిస్ ఇస్ కంప్లీట్లీ ఆప్షనల్. బటర్ విల్ బీ సో గుడ్. బటర్ కావాలనుకుంటే బటర్ కూడా యాడ్ చేయండి, ఇంకా పడుతుంది. ఆయిల్ కూడా ఎక్కువ ఉంది కదా. ఐ మీన్ టు సే వెజిటేబుల్స్.
వెల్లుల్లి వేగింది. ప్యారలీ ఆనియన్ వేసేసుకున్నాం. ఎక్కువ మాడకుండా ఆ రేఖలన్నీ విడిపోయేలాగా తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. నౌ వీఆర్ గోయింగ్ ఫర్ ఆలు. దీనికి ఈ తొక్క అలాగే ఉంచేసాము, స్కిన్ అంతా కూడా గమనిస్తూ ఉంటారు మీరు. క్లాసిక్ స్టైల్లో స్కిన్ అలాగే ఉంటుంది. మనకొద్దు అనుకున్నప్పుడు వద్దు అసలు స్కిన్ ఉండకూడదు అనుకునేలా ఉంటే ఇది ఆప్షనల్, మీరు తీసేసుకోవచ్చు. బట్ క్లాసిక్ ఫ్రెంచ్ స్టైల్కి వచ్చేసరికి ఆ తొక్క అలాగే ఉంటుంది. రెండోది బాయిల్ కాకుండా బేక్ చేసుకుంటారు కాబట్టి ఆ టెక్స్చర్ కూడా బేక్ చేసినప్పుడు డిఫరెంట్గా ఉంటుంది అనమాట, అది అలాగే ఉంటుంది. కాబట్టి అది మీ చాయిస్ ఆఫ్ యాక్షన్. కావని ఒక చిన్న బెల్ పెప్పర్స్ కూడా వాడదాం అనుకుంటున్నా. ఐల్ గో ఫర్ రెడ్. దీని సైజ్ కూడా కన్సిస్టెంట్గా ఆలు ఉంది కదా దాంట్లో, ఐ మీన్ టు సే పొటాటో ఆర్ బంగాళదుంప ఏదైనా కూడా ఆ సైజ్ క్యూబ్ వచ్చేలాగా పెట్టుకుంటే మ్యాచింగ్గా బాగుంటుంది. కొద్దిగా ఎల్లో కూడా వాడతా. There you go. Finally, bell peppers. జనరలీ మనం కూడా ఈ మధ్యకాలంలో కానీ పొటాటోస్ డిఫరెంట్ స్టైల్స్లో వాడుతూ ఉంటాము. ముఖ్యంగా మన స్టైల్లో చెప్పాలంటే ఆలుగడ్డతో చేసిన మసాలా కర్రీస్ ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇలాంటివన్నీ చూస్తుంటాం మనం. అలాగే కొద్దిగా డిఫరెంట్గా ఇలాంటివి కూడా చేసుకోవచ్చు. బేక్డ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాత్రం బేక్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా కంప్లీట్లీ హోల్ డిఫరెంట్ టేస్ట్ అనేది మనకు తగులుతూ ఉంటుంది. ఎక్కువ వేగాల్సిన అవసరం కూడా లేదు ఇవి, ఎందుకంటే ఆల్రెడీ ప్రాసెస్ చేసినవే వాడుతున్నాం కదా కాబట్టి. అండ్ వీఆర్ గోయింగ్ ఫర్ సీజనింగ్లో కూడా సాల్ట్, పెప్పర్, కొద్దిగా అంతా లెమన్ జస్ట్ వాడుతున్నాం. జస్ట్ తొక్క మాత్రమే, లెమన్ జ్యూస్ కూడా వాడతాం. ఈ లెమన్ జ్యూస్కి ఏంటంటే కొద్దిగా వగరుగా అలాంటి ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది, అది దీనికి అవసరం పడుతుంది అన్నమాట. దేర్ యు గో. అలాగే లెమన్ కూడా కొద్దిగా, లెమన్ అయితే లాస్ట్లో వాడదాం కొద్దిగా. అండ్ ప్యారలీ కొద్దిగా పార్స్లీ. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది, దగ్గరకు వచ్చేసాం. నో ప్రాబ్లం ఎట్ ఆల్.
ఫైనలీ లెమన్ జ్యూస్. దేర్ ఇట్ ఎండ్స్. రెడీ అయిపోయింది కదా. సో ఫైనలీ ఒకసారి ప్రజెంటేషన్లో పెట్టి చూద్దాం. Here you go. మంచి ఫ్రేగ్రెన్స్ అయితే ఉందండి, చాలా అద్భుతంగా వస్తుంది. అబ్బా సారీ, బాగుంది, నిజంగానే బాగుంది. ఇది పొటాటో వెజ్జెసే కదా అన్నట్టు అనుకోకండి, ఫ్లేవర్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. లాస్ట్లో వేసిన నిమ్మకాయ కూడా అలా సిట్రస్ తగులుతూ వెరీ నైస్. మరింత ఆలస్యం, స్టార్ట్ చేసేసాను. మీరు కూడా, నేను కూడా దీనిపైన ఒకటి చూస్తాను. సో ఫ్రెంచ్ రెసిపీస్లో ఈరోజు 2 చూసేసుకున్నాము. నెక్స్ట్ ఎపిసోడ్లో మరో 2 రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.